Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. నమస్తే రమేష్ గారు. నమస్తే మ్యామ్. రమేష్ గారు, నీట్ పేపర్ లీక్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇది జరిగి ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. ఈ మధ్యలో చాలా రకాల ఇన్సిడెంట్స్ జరిగాయి. లైక్ అంటే మెరిట్ స్టూడెంట్స్ చాలామంది సూసైడ్ చేసుకున్నారు, కొంతమంది డబ్బులు ఇచ్చి కూడా మోసపోయామని చెప్పేసి డిప్రెషన్స్లోకి వెళ్ళిపోయారు. తప్పో ఒప్పో మొత్తానికి జరగాల్సిన నష్టం అయితే మొత్తం జరిగింది. డిజిటల్ టెక్నాలజీ ఇంత డెవలప్ అయ్యి ఎక్కడికక్కడ మొత్తం అంతా సెక్యూర్డ్గా జరుగుతున్న ఇప్పుడు ఈ టైంలో ఈ రోజుల్లో ఇలాంటి పేపర్ లీక్స్ అసలు ఎలా జరుగుతున్నాయి అంటారు? థ్యాంక్ యూ మేడం ఫర్ ద గ్రేట్ క్వశ్చన్. ఎందుకంటే ఈ నీట్ ఎగ్జామ్ వల్ల చాలామంది కొద్దిమంది స్టూడెంట్స్ చనిపోయారు, అలాగే కొద్దిమంది డిప్రెషన్ లోనయ్యారు, కొద్దిమంది ప్రిపరేషన్కి సిద్ధపడుతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేరు అని అంటారు కదా, అలా జరిగిపోతుంది. అవును, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారు, చాలామంది బ్రెయిన్ స్టార్మ్ చేసేసి క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నారు. ఓకే, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అదే డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కొద్దిమంది పేపర్ లీక్ చేయడం జరిగింది. ఎవరైతే ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళు ఈ దళాలకి పేపర్ అమ్ముకోవడము. ఎలా అయిపోయిందంటే కొన్ని సెంటర్లలో ఎగ్జామ్కి 1 అవర్ ముందల వాట్సాప్లో, టెలిగ్రామ్లో పేపర్ లీక్ అయిపోతున్నాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు, మిగతా పార్టీలు కావచ్చు, ప్రభుత్వం పైన చాలా విమర్శలు వచ్చినాయి. ఎగ్జామ్ నెక్స్ట్ డే అన్నప్పుడు, లేకపోతే ఎగ్జామ్ 1 అవర్ ముందు అన్నప్పుడు టెలిగ్రామ్లో ఎందుకు క్వశ్చన్ పేపర్ వచ్చింది? మీకు తెలుసు, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు టెలిగ్రామ్ యాప్ని బ్యాన్ చేసింది. ఎందుకంటే పేపర్ లీక్ అయింది, టెలిగ్రామ్లో మొత్తం లీక్ అయిపోయి అందరికి వెళ్ళిపోయింది. అవును. మీ ప్రశ్న ఏంటంటే ఎందుకు లీక్ అవుతుంది, ఎవరికి పాల్పడుతున్నారంటే ఎవరైతే దీన్ని తయారు చేసే ప్రక్రియలో ఎవరైతే అధికారికంగా ఉన్నారో వాళ్ళు డబ్బులు కక్కుతూ పడి ఇలా అయిపోతుంది. అందుకేనా ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ కొద్దిమంది డబ్బులు పే చేసినా కూడా వాళ్ళకి సరిగ్గా క్వశ్చన్ పేపర్ ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు కూడా చాలా మంది బాధపడుతున్నారు. ఇది చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళకి సరిగ్గా లేదు. కొద్దిమందికి ఏమో పేపర్ లీక్ అయిపోయి కొద్దిమంది దొరికినా కూడా సరిగ్గా రాయలేదు. లక్షల్లో 10 లక్షలు ఇచ్చి కూడా ఈ పేపర్ తీసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. 30 lakhs 40 lakhs కూడా అలా ఇచ్చారని చెప్పేసి వాడతారు. అమ్మో, నిజమే అంటారా? అంతంత ఉంటుంది మేడం అట్లా. ఎందుకంటే కొద్దిమంది దాన్నే గోల్గా పెట్టుకొని, దాన్నే లక్ష్యంగా పెట్టుకొని ఉంటుంటారు. అయితే అట్లీస్ట్ భవిష్యత్తులో దీన్ని ఏ విధంగా చేయొచ్చు అంటే చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలి ఒకటి. రెండోది ఏంటంటే క్వశ్చన్ పేపర్స్ ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళపైన గట్టి నిఘా పెట్టాలి. ఎందుకంటే ఒక 5-6 మార్క్స్ కూడా ర్యాంక్స్ అనేవి అక్కడిక్కడ వెళ్ళిపోతాయి. ఎంతో అన్యాయం జరిగిపోతుంది. అసలు ఒక్క క్వశ్చన్ కూడా బయటికి రావద్దు. అది కోచింగ్ సెంటర్లు కావచ్చు, మెయిన్గా కోచింగ్ సెంటర్ల వాళ్ళకి ఇవి వెళ్ళిపోతున్నాయని చెప్పేసి బయట టాక్. ఇప్పుడు సపోజ్ ఒక 100 క్వశ్చన్స్ ఉంటాయి అనుకోండి మేడం ఒక సబ్జెక్ట్ పైన, ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఆ 100 ఎగ్జాక్ట్ ఇవ్వకుండా ఏం చేస్తారంటే మిగతా 200 క్వశ్చన్స్లో ఈ 100 క్వశ్చన్స్ కూడా దాంట్లో మర్జ్ చేస్తారు, డౌట్ రాకుండా. ఆ విధంగా అమ్ముకుంటున్నారు. ఇది ఇప్పుడు కాదు, చాలా కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది, 3 to 4 years నుంచి జరుగుతుందని చెప్పేసి వార్త. ఈ మధ్యనే మన యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్ కూడా బయటికి పేపర్ 1 లీక్ చేస్తారని చెప్పేసి వార్తలు వచ్చినాయి. దాని ప్రభుత్వం కూడా ఖండించింది. మరి చూడాలి. గతంలో అయితే టెక్నాలజీ ఉపయోగించే వాళ్ళు ఎవరు, ఎగ్జామ్ రాసేవాళ్ళు. మీకు తెలుసు, తమిళనాడులో ఒక అతను, ఒక ఐపీఎస్ ఆఫీసరు పట్టుబట్టడం జరిగింది. అతను అడ్వాన్స్డ్ డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి చాలా మైక్రో ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉంటాయి కదా, చెవిలో పెట్టుకొని ఐపీఎస్ ఎగ్జామ్ రాసిండు, ఐపీఎస్ ఆఫీసర్గా అయిపోయిండు. వాడు అక్కడితోనే ఉంటే సరిపోతుండే, కక్కుతుపడి ఐఏఎస్ కావాలని చెప్పేసి మళ్ళీ అలాంటివి పెట్టుకుని రావడం జరిగింది ఎగ్జామ్కి, ఐఏఎస్ ఎగ్జామ్కి ట్రైనింగ్ అయిన తర్వాత. ఈసారి వాడు లక్ బాగాలేదు, దొరికిపోయాడు. పట్టుకున్నారు అతన్ని. పట్టుకొని విచారణ చేస్తే ఏం జరిగిందంటే ఇదే ఎక్విప్మెంట్స్ ఎవరైతే యూజ్ చేశారో వాళ్ళందరి పేర్లు చెప్పిండు. వాళ్ళు బయటపడిపోయారు, వాళ్ళ జాబ్స్ పోయి, ఇతని జాబ్ కూడా వెళ్ళిపోయింది. సో చేసిన ఒక మిస్టేక్ వల్ల, అంటే ఇతని అత్యాశ వల్ల ఇంత నష్టం జరగాల్సింది. సెకండ్ టైం ఎట్లా పట్టుబట్టాడు? ఫస్ట్ టైం ఎందుకు పట్టుకోలేదంటే కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉంటే అందరిని పట్టుకోవచ్చు. పాపగా చెక్ చేయాలి, అప్పుడే బయటపడతారు. ఇంకోటి, విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు ఏంటంటే, చాలామంది విద్యార్థులు ఎందుకు చనిపోయారంటే ఇక్కడ విద్యార్థులకి తల్లిదండ్రులు కూడా ఒక బాసటగా నిలబడాలి. చనిపోతే ఎగ్జామ్ పాస్ గారు, నువ్వు చనిపోయావని చెప్పేసి నీకు నీటిలో పాస్ మార్కులు ఇచ్చారనుకో, నువ్వు బతికొచ్చి నువ్వు జీవితాన్ని కొనసాగిస్తావా? లేదు కదా. లేదు. ఇక్కడ సొల్యూషన్ చనిపోవడము, డిప్రెషన్ కాదు. కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతుంటే వాటిని ఫేస్ చేయాలి.
నీ ప్రిపరేషన్ తప్పకుండా నీకు ఉపయోగపడుతుంది. లాస్ట్ టైం బై లక్ నీకు రాలేదు కదా ర్యాంకు, నువ్వు కష్టపడ్డావు కదా, ఈసారి నీకు తప్పకుండా వస్తుందని చెప్పేసి పేరెంట్స్ కూడా మోటివేట్ చేయాలి, కొంచెం కౌన్సిలింగ్ ఇప్పించాలి. ఎందుకంటే లక్షలు మనం దానికి ఇప్పించినప్పుడు ఒక 5,000-6,000 పెట్టేసి ఒక కౌన్సిలింగ్ ఇప్పిస్తే పిల్లలకి వాళ్ళు మెంటల్గా వాళ్ళు వీక్ కారు. పేరెంట్స్ కూడా అటువంటి చర్యలు తీసుకుంటేనే ఆత్మహత్యలు నివారించవచ్చు. అలాగే కఠినమైనటువంటి శిక్షలు ఉండాలి. ఇప్పుడు ఎవరైనా మర్డర్ చేస్తే మనకి మన జీవితాంతం జైలు శిక్ష ఉంటుంది. ఇండైరెక్ట్ కూడా ఇప్పుడు మర్డర్ చేసినట్టు కదా చాలా మంది అమాయక పిల్లలు చచ్చిపోతే. ఎవరైనా సరే భవిష్యత్తులో ఎవరైనా పేపర్ లీక్ చేస్తే వాళ్ళకి డెత్ పెనాల్టీ విధించే విధంగా చట్టం తీసుకురావాలి. కనీసం వాటికైనా భయపడే వాళ్ళు పేపర్ లీక్ చేయకుండా ఉంటారు. అది ఇన్స్టిట్యూషన్ అయితే ఇన్స్టిట్యూషన్ మొత్తం మేనేజ్మెంట్ అందరినీ, ఎవరైతే టీం ఎవరైనా ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేసిన వాళ్ళు లీక్ చేస్తే వాళ్ళకి అందరికీ కఠినమైన శిక్ష ఉంటేనే బెటర్. లేకపోతే ఇటువంటి పునరావృతం అయ్యే అవకాశం చాలా మందికి ఉంటది. ఇప్పుడు చాలా మంది అంటున్నారు లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి కూడా లీక్ చేస్తారని చెప్పేసి కొంతమంది ఒప్పుకున్నారు. ఆ పరిస్థితి ఏంటి? కానీ సార్ ఇలాంటి వాటికి ఆల్మోస్ట్ మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కోచింగ్ లాంగ్ టర్మ్స్ తీసుకొని రాస్తున్నారో, ఇలాంటి వాళ్ళందరికీ కూడా పెద్ద దెబ్బ అనుకోవచ్చు కదా దీన్ని. తప్పకుండా మేడం, ఎందుకంటే వాళ్ళు సంవత్సరాల పాటు కష్టపడి 1-2 years కష్టపడి రాస్తున్నారు. వీడు జస్ట్ వండే ముందే డబ్బులు ఇచ్చి రాస్తున్నాడు అంటే వాళ్ళకి ఎంత బాధేస్తుంది, ఎంత ర్యాంకులు ఎంత తేడా వస్తుంది. SC ST BC వీటి కూడా కేటగరైజేషన్ ఉంటుంది. వీళ్ళకి ఇంత కటేజ్ వాళ్ళకి అంత కట్ ఆఫ్ అని ఉంటుంది. అంత కష్టపడి ర్యాంక్ రాకపోతే ఆబ్వియస్గా చాలా బాధ అనిపిస్తుంది. ఆ డిప్రెషన్తోనే వాళ్ళు చనిపోతున్నారు చాలామంది. కానీ వాళ్ళు చాలా ధైర్యంగా ఉండాలి, ఇలాంటి ఫేస్ చేయాలి. ఇలాంటి ఛాలెంజింగ్గా తీసుకుని ఫేస్ చేస్తేనే వాళ్ళకి జీవితంలో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే ఎమోషనల్గా అయిపోయి మోరల్గా చాలా డౌన్ అయిపోయి ఇలా చేస్తే కష్టం. ఇవన్నీ అరికట్టాలంటే ఫస్ట్ పేరెంట్స్ గట్టిగా ఉండాలి. అలాగే ఇటువంటివి ఎవరైతే ఇటువంటి నేరాలు చేస్తారో వాళ్ళకి కఠిన శిక్ష ఉంటేనే మనం నివారించవచ్చు భవిష్యత్తులో. బట్ రియల్లీ నైస్ సార్. అంటే లైక్ కఠిన శిక్షల గురించి మీరు మాట్లాడారు కాబట్టి నిజంగానే ఎంతోమంది ఉన్నతంగా ఎదగాలి అనుకున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే గొప్ప స్థాయికి రావాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా మొదటి నుంచి కష్టపడి చదువుకుంటూ ఉంటారు. డబ్బు ఉంది చేతిలో అని చెప్పేసి చాలామంది చాలా ఈజీవే వెతుక్కుంటూ ఉంటారు. సో వాళ్ళ వల్ల ఫస్ట్ నుంచి కష్టపడే వాళ్ళందరికీ కూడా ఇక్కడ చాలా వరకు అన్యాయం జరుగుతుంది. మీరు అన్నట్లుగా యాజ్ అడ్వకేట్ మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో ఆ శిక్షలు అనేది ఎంత కఠినంగా ఉన్నప్పటికీ కూడా అట్లీస్ట్ ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో అయినా కానీ కొంతవరకు మార్పు వచ్చినా కానీ చాలు. కంప్లీట్గా మార్పునైతే మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే డబ్బు ఏ పనైనా చేయిస్తుంది కాబట్టి. సో కొంతవరకు మార్పు వచ్చినా కానీ చాలా బాగుంటుంది. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ది టాపిక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.